తెలంగాణలో రేషన్ కార్డుల కోసం పేదలు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది స్వీకరించిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కొత్త కార్డు రాలేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుల్లో మార్పుల కోసం చేసిన దరఖాస్తుల్లోనూ గందరగోళం నెలకొంది. కొత్తగా పెళ్లైన యువత వారి తల్లిదండ్రుల పేరిట ఉన్న కార్డుల్లో పేర్లు తొలగించారు. అయితే కొత్తగా కార్డులు ఇంకా జారీ కాలేదు. ఉన్న కార్డుల్లో పిల్లల పేర్లను కూడా ఇంకా చేర్చలేదు. దీంతో ఉన్న పేరు తొలగించడంతో రేషన్ బియ్యానికి, సంక్షేమ పథకాలకు వారు దూరం అవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేతను చేపట్టింది. ధనవంతులైన ఉండి కూడా పేదలు పొందాల్సిన పథకాలు అక్రమంగా తీసుకోవడంపై చర్యలకు సిద్దమైంది. వీలైనంత త్వరగా వారి కార్డులు కట్ చేసేందుకు సర్వేకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇంకా జరిగితే ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్డులు వీలైనంత త్వరగా సరెండర్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత ప్రజా సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్ ఇస్తుంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ఇటు కొత్త రేషన్ కార్డు కోసం ఒకవైపు దరఖాస్తు చేసుకుంటే, మరోవైపు అక్రమ కార్డులు ఏదైతే బోగస్ రేషన్ కార్డులు ఉంటాయో వాటిని తొలగించే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది రాష్ట్ర సర్కార్. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు అనేది కూడా ప్రామాణికమని చెప్పుకోవచ్చు. అంటే ఇటు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ కూడా రేషన్ కార్డు అనేది కూడా చాలా ప్రామాణికమైంది. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది ధనిక పేదలతో పాటు మధ్య తరగతి వాళ్ళు, అదేవిధంగా కొంతమంది ధనిక వాళ్ళు కూడా తమ పరపతి ఉపయోగించి కొత్త రేషన్ కార్డు కూడా తీసుకున్న పరిస్థితి. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా దాదాపు 9 నుంచి 12% అక్రమంగా రేషన్ కార్డులు పొందినట్టు కూడా ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా లెక్క తెరిచారు. మరి త్వరలోనే ఈ యొక్క బోగస్ కార్డులు ఏరివేత కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగం కూడా సిద్ధం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల పైగా దరఖాస్తు కూడా వచ్చాయి. కాబట్టి మరి వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలంటే మాత్రం మరి బోగస్ కార్డులను ఏరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా దాదాపు 1 కోటి పైగా రేషన్ కార్డులు లబ్ధిదారులు కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 90 లక్షల మంది పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు. దాదాపు ఇలా 9 నుంచి 12% మంది బోగస్ రేషన్ కార్డు ఉన్నట్టు కూడా గుర్తించింది. మరి ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ ఏరివేతకు కూడా ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా చెలుగుడు చేపడుతున్నారు. చాలా మంది పేదలు, ధనికులు అనే తేడా లేకుండా రేషన్ కార్డు కూడా పొందారు. మరి రేషన్ కార్డుల కంటే ఆరోగ్యశ్రీ చికిత్సలు, అదేవిధంగా పిల్లలకు స్కాలర్షిప్లు, సబ్సిడీపై రుణాలు, విదేశీ విద్యా రుణం వంటి కూడా భారీ సంఖ్యలో పొందేట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. మరి ధనికులై ఉండి కూడా పేదలకు పొందాల్సినటువంటి పథకాలు అక్రమంగా తీసుకోవడంపై కూడా చర్యలు తీసుకునేది కూడా అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరలో వారి కార్డులను కూడా కట్ చేసేది కూడా సర్వే సిద్ధం అవుతున్నారు. మరి గ్రౌండ్ లెవెల్ లో కూడా ఇటు ఎంఆర్ఓ అధికారులు యొక్క సర్వే కూడా చేపడతారు. మరి అందుకోసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి బోగస్ కార్డుదారులు వీలైనంత త్వరగా సరెండర్ చేస్తే ఎలాంటి సమస్య ఉండవని కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఒకవేళ తమ మాత్రం గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత ప్రజా సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని వసూలు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు బోగస్ రేషన్ కార్డులు పొందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వం సంబంధించిన పథకాలు పొందిన విషయం కానీ, ఇటు ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే స్కాలర్షిప్స్ కానీ, లేకపోతే విదేశీ రుణం కానీ, ఇతరేతర ఏదైనా సేవలు పొందుంటే మాత్రం వాటి సొమ్మును కూడా వసూలు చేస్తామని కూడా హెచ్చరికలు దారి చేస్తున్నారు ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు. మరి తమంతా తాముగా ఈ యొక్క బోగస్ కార్డులకు సంబంధించి కూడా సహకరించాలని కానీ మరి వాళ్ళకు వారుగా తొలగించుకోవాలని కూడా పర్సెంట్ అయితే మాత్రం వాళ్ళకు ఒక మరో అవకాశం అయితే ఇస్తున్నారు బోగస్ రేషన్ కార్డుదారులకు. మరి దీన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారో చూడాలి. మరి ప్రయోగిస్తే మాత్రం ఆ పరిస్థితి లేదు. చాలా మంది రేషన్ కార్డు ఉన్నప్పుడు కూడా మరి వాటిని తర్వాత లైవ్ ఉన్న వారికి కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మరి వాటి ఏ రకంగా అధికారులు ఐడెంటిఫై చేస్తారు, ఏ రకంగా సర్వే చేపట్టి మరి ఏ రకంగా చేస్తారపై కూడా కొన్ని మార్గదర్శకాలు అయితే ఉన్నాయి. మరి దానికి సంబంధించి మాత్రం రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,00,000 లోపు ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు పొందాలంటే ఇక వ్యవసాయ భూమికి సంబంధించి 3.5 ఎకరాలు ఉండాలి. అలాగే చిలకైతే 7.5 ఎకరాలు. అదే పట్టణాలు అంటే అర్బన్ లో అయితే మాత్రం వార్షిక ఆదాయం 2 లక్షల లోపు మించకూడదు. ఇక ఎక్కువ ఆస్తులు ఉంటే మాత్రం వాళ్ళు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రూరల్ అయితే 1,50,000 వరకు
వాళ్ళ ఆర్థిక ఆదాయం ఉండాలి సంవత్సరానికి. అదేవిధంగా 3,50,000 వరకు వాళ్ళకి భూములు ఉండాలి. ఒకవేళ రూరల్ లో మాత్రం 7 ఎకరాల వరకు ఉండాలి. అదేవిధంగా వార్షిక ఆదాయం 2 లక్షల లోపు కూడా దాటొచ్చు. అంటే ఈ లోపు ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డ్స్ జారీ చేస్తారు. మరి ఆ పైన ఉన్న వారికి మాత్రం వాళ్ళంతా కూడా ధనికులు గుర్తిస్తారు. కాబట్టి మరి ఈ యొక్క క్లారిఫికేషన్ ప్రకారం మరి ఎవరైతే ఆల్రెడీ కార్డు ఉన్నవారు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ వివరాలు కూడా ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా తొలగించుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు అక్రమ రేషన్ కార్డు తొలగింపుడు కూడా నెంబరు, ఇంటి నెంబరుతో పాటు రేషన్ డీలర్ నెంబరు, దరఖాస్తుదారుడి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, వయసు, ఆధార్ నెంబరు, సామాజిక వర్గం, వంట గ్యాస్ వివరాలు, ఏజెన్సీ పేరు నమోదు కూడా చేయాలి ఉంటుంది. కాబట్టి ఈ పత్రాలు కూడా తహసీల్దార్ కార్యాలయాలు కూడా పాటు స్థానిక సివిల్ సప్లై అధికారి, జిల్లా అధికారి, పౌరశాఖ అధికారి కూడా అందజేస్తారు. కాబట్టి మున్సిపాలిటీలో జోనల్ సప్లై అధికారి కూడా చేస్తారు. మరి దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఎవరైనా తొలగించుకోవాలి అంటే ఎవరైనా ధనికులు ఉంటే మాత్రం వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ యొక్క రేషన్ కార్డు కూడా తొలగించుకుని కూడా సహకరించాలని చెప్తున్నారు. మరి దరఖాస్తు అందిన 15 రోజుల్లో వివరాలు పరిశీలించి జాబితా నుంచి కూడా కార్డు నెంబర్ కూడా తొలగించబడుతుంది. అంటే వాళ్ళ సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కార్డుదారులను సరైన చేస్తే ప్రజాధనం కాపాడుతున్నగా భావిస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎంతవరకు అంటే ఇప్పటికే కార్డుల కోసం లబ్ధిదారులు ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, నిరీక్షణ చేస్తా ఉన్నారు. అంటే ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందా లేదా? మంత్రులు ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఇప్పటి వరకు మాత్రం సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై కూడా మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. మరి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరలోనే ఈ యొక్క కార్డులు ఇస్తామని కూడా చెప్తున్నారు. అది కూడా డిజిటలైజ్డ్ కార్డులు ఇస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పటి వరకు మాత్రం 563 మండలాల్లో దాదాపు ఒక్కొక్క గ్రామాన్ని కూడా ప్రైడ్ గా ఎంపిక చేసి ఆ గ్రామంలోనే ప్రజెంట్ ఈ యొక్క రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాలకు అంటే ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా అన్ని గ్రామాలకు కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తామంటున్నారు. మరి ఎప్పుడు ఇస్తారో మాత్రం ఇక వాటిపై కూడా ఇక క్లారిటీ లేదు. మరోవైపు మాత్రం ఈ బోగస్ కార్డులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. కాబట్టి మరి ఇందులో మరి ఎంతమందికి కార్డులు పోతాయి, మరి ఎంతమంది కార్డులు వస్తాయో కూడా పూర్తి వివరాలు త్వరలోనే ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా చెప్పే అవకాశం ఉంది. మరి మొన్ననే ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇటు సివిల్ సప్లై శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా త్వరలోనే రివ్యూ మీటింగ్ నిర్వహించి మరి దీనిపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. మరి బోగస్ కార్డులకు మరి కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దాదాపు ఇప్పటికే 13 లక్షల కార్డులకు దరఖాస్తులు కూడా వచ్చాయి. మరి త్వరలోనే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంకా ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మేబీ ఈ నెల చివరి వరకు మాత్రం దరఖాస్తు చివరి గడువుగా పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ ఒకవైపు ఇస్తూనే మరోవైపు బోగస్ కార్డులు ఏరివేకేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. సందీప్. థ్యాంక్ యూ సతీష్.